నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు ఎలా ఉన్నారు? మా ఫైన్ తల్లి. ఓకే గురుగారు, ఇప్పుడు అమావాస్య వస్తుంది. అయితే అమావాస్య రోజు మనం పాటించాల్సిన రెమెడీ ఏదైనా ఒకటి చెప్తారా మా ప్రేక్షకుల కోసం? రెమెడీస్ చాలా ఉంటవి అని మనం ఎప్పుడూ కూడా అన్ని వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరి బ్లడ్ గ్రూపు వారిది. సో ఎవరి జాతకరీత్యా వారి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని వారికి ఏ పని అయితే కావాలి, వివాహమా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల, లేదా మనీ రిలేటెడ్ బ్లాకేజెసా, లేదా సంతానమా, లేదా పితృదోషాల, ఇలాంటిది ఏది ఉన్నప్పటికీ కూడా జాతకంలో వారి లగ్నము 159, వారి లగ్నం నుండి 159 ఆ యొక్క చార్ట్స్ను చెక్ చేసుకొని గురుపాలిత శనిపాలిత గ్రహాలు అనేటువంటివి మనకు అద్భుతం. సో వీరి లగ్నము గురుపాలిత లగ్నమా శనిపాలిత లగ్నమా? సో వీరి జాతకరీత్యా మరి గురుపాలిత లగ్నము అయితే గురువుకు సంబంధించినటువంటి కారకత్వాలు కానీ, గురువుకు సంబంధించినటువంటి రెమెడీస్ కానీ, ఇప్పుడు గురువు కిందికి మనకు కుజుడు, అదేవిధంగా కేతువు, ఈ యొక్క గురుగ్రహము, అదేవిధంగా సూర్య చంద్రులు, ఇవి ఏమిటంటే జాతకరీత్యా 5th ప్లేస్ కానీ, లేదా 11th ప్లేస్ కానీ, లేదా 10th కానీ, మనకు 5వ భావంలో కానీ ఉన్నట్టయితే ఇవి గురుపాలిత కింద వచ్చేస్తాయి. అంటే జాతకరీత్యా ఇంత సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏదో కొంత విషయం. సో ఎవరికైనా కూడా అమావాస్య అనగానే ఒక భయంగా ఉండేటువంటి పరిస్థితి. సో ఎలాంటి భయభ్రాంతులకు కూడా గురి కావాల్సినటువంటి అవసరం లేదు. కేరళ రిలేటెడ్ కానీ అటు సైడ్ ఉండేటువంటి వారికి ఈరోజు విశేషంగా వారు అభిషేకాలు కానీ జపతర్పణాలు కానీ చేస్తూ ఉంటారు. సో మనము కూడా ఈ సమయంలో ఖచ్చితంగా కూడా అమావాస్య రోజు పెద్దల పేరిట పితృదేవతలను పూజించుకోవాలి, పితృదేవతలను ఆరాధించుకోవాలి. ఈ రోజు నాడు వారిని స్మరించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా వారి కోసమై టైంను కేటాయించి తప్పకుండా వారిని స్మరిస్తూ ఉండడం వల్ల, వారికి ఒక దీపారాధన చేయడం వల్ల, పితృదేవతల యొక్క అనుగ్రహం మనం పొందడం వల్ల జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వారి నుండి రావడం జరుగుతుంది. సో ఇలాంటివి ఎన్నెన్నో ఒక విస్తరాకులో మినప గారెలు, చపాతీలు, ఒక స్వీటు, అదేవిధంగా కొంత నువ్వుల లడ్డూలను పెట్టి ఒక దీపారాధన వెలిగించి రావి చెట్టు కింద పెట్టడం వల్ల విశేషమైనటువంటి మనసులో ఉన్నటువంటి కోరిక ఏదున్నా కూడా నెరవేరుతుంది. అది కూడా మనము యొక్క ఆముదము నూనె అంటారు, మస్టర్డ్ ఆయిల్, దాంతో దీపారాధన అనేటువంటిది చేసే ప్రయత్నం చేయాలి. లేదా ఆవ నూనెతోనైనా దీపారాధన చేయాలి. ఇక ఇది ప్రదోష కాలంలో చేసుకోవాలి, సాయంత్రం టైంలో. ఇక మనీ రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మనీ రిలేటెడ్ సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు ఈరోజు అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా ఒక 8 బాదం కాయలను తీసుకోవాలి. 8 బాదం డ్రై ఫ్రూట్స్ అంటారు కదా, అందులో 8 బాదం పప్పు తీసుకొని, అదేవిధంగా 8 కాజులు అంటే కాటుక పెట్టుకునేటువంటి కాటుక డబ్బీలు, కాటుక బాక్సులను, ఐటెక్స్ బాటుక ఏదో ఒకటి కాటుక ఒక 8, అవి 8 బాదం, ఇవి తీసుకొని చక్కగా కూడా బ్లాక్ కలర్ క్లాత్లో చక్కగా కూడా ఇవన్నీ పెట్టేసి కొంత కుంకుమ పువ్వు అందులో యాడ్ చేసి, లేదా కుంకుమనైనా వేయండి. అంటే కుంకుమ పువ్వును యాడ్ చేయండి, లేదా మామూలు కుంకుమను యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక మూటలాగా కట్టండి. దీన్ని ఒక మూటలాగా కట్టి ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో కానీ, లేదా ఏదైనా ఈ యొక్క మనకు రావి చెట్టు కిందనైనా కూడా కొంత ఒక గోతిలాగా తీసి అందులో పెట్టి కప్పెట్టేసి ఈ విధంగా మనము
ఆ యొక్క మూటను పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయాలి. ఓకే, ఇది ఏ సమయంలో చేసుకోవచ్చు? ఇది రాత్రి 8-8:30 తర్వాత చేయాలి. ఓకే, అంటే డబ్బు సమస్యలు ఉన్న వాళ్ళు ఈ మనీ పరిహారాన్ని ఉండేటువంటి వారు ఓకే. 8 నుంచి 10-10:40 లోపు రాత్రి ఇది చేయండి. ఇది మూటను కట్టి చీకటి ప్రదేశంలో కూడా పెట్టవచ్చు. మన ఇంట్లో ఓకే, మన ఇంట్లో వెలుతురు పడని ప్రదేశం ఏదైతే ఉంటుందో ఇంట్లో ఎక్కడైనా ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని లేదు, ఇంట్లో చీకటిగా ఉండేటువంటి ప్రదేశం, ఇక్కడ ఎప్పుడు వెలుతురు పడది అని అనుకునేటువంటి సందర్భంలో దాన్ని అక్కడ లోపల పెట్టేసేయండి. ఓకే, ఒక 41 రోజులు అక్కడ ఉండనియండి. అట్లా కూడా చేసుకోవచ్చు. దీనివల్ల 41 రోజుల తర్వాత దాన్ని తప్పకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసే ప్రయత్నం చేయాలి. చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అన్నారా? ఎందుకంటే చాలా రెమెడీస్ ఉన్నవి, బట్ ఎవరి జాతక రీత్యా ఏది సెట్ అవుతుందో అది చేసుకోవాలి. ఒక స్టీల్ ప్లేట్లో నల్ల నువ్వులను పోసి ఈరోజు రాత్రి, ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు స్టీల్ ప్లేట్లో నల్ల నువ్వులను పోసి దానిపై ఒక నిమ్మకాయను పెట్టి చక్కగా కూడా ఇంటి బయట దిష్టి తీసి ఆ యొక్క నిమ్మకాయను కట్ చేసి ఒకటి పసుపులో అద్ది లెఫ్ట్కు, కుంకుమలో అద్ది రైట్కు పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఈ యొక్క స్టీల్ ప్లేటు, అందులో ఉన్నటువంటి నువ్వులు కొంత, అందులో 51 కానీ 101 కానీ డబ్బులు పెట్టి 3 బజార్ అంటే 3 కూడలు కలిసే చోట కానీ 4 కూడలు కలిసే చోట కానీ దానిని అక్కడ పెట్టేసి మీరు వచ్చేసేయండి. తప్పకుండా ఇక రేపు ఉదయము శుభ్రపరచుకోండి ఇల్లు. ఎట్లా, ఈరోజు మనకు అమావాస్య అయింది కనుక ప్లస్ శివరాత్రి జాగరణ కూడా చేసి ఉన్నారు అందరూ కూడా కనుక మనకు శుక్రవారం రోజు ఉదయం చక్కగా కూడా 8 నుండి 8:30, 9:30 ప్రాంతంలో ఉన్నటువంటి విగ్రహాలు, ఫోటోలు అన్నిటినీ కూడా చక్కగా శుభ్రపరిచేసి ఇంట్లో అద్భుతమైనటువంటి ధూపాన్ని వేసి మరలా గంధము, కుంకుమ బొట్లతో అలంకరింపజేసేసి చక్కగా కూడా పువ్వులతో అలంకరింపజేసేసి ఒక పరమాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయండి. రేపు శుక్రవారం కనుక అమ్మవారికి ఎంతో విశేషము, ఎంతో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అందులో తప్పకుండా కిస్మిస్ కావచ్చును, అదేవిధంగా బాదము కావచ్చును, అదేవిధంగా కాజు కావచ్చును, ఇవి వేసే ప్రయత్నం చేసి ఇలాచి పౌడర్ను మిక్స్ చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల అమ్మవారు ఎంతో తృప్తి చెందుతుంది. దట్టు అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం చాలా మంచిది అనేసి అంటుంటారు కదా, నిజమేనా? అందుకే కదా అమ్మవారికి నివేదన చేయడం వల్ల మనీ రిలేటెడ్ కానీ ఎలాంటిది ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఓకే, అమావాస్యకు సంబంధించి చాలా చక్కటి రెమెడీలు మాకు తెలియజేశారు మా ప్రేక్షకుల కోసం. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, మీ జాతకరీత్యా ఎలాంటి సమస్యలైనా ఉండి మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.